హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నేను ఈరోజు రావు గారు రాచమండ్లోకి వచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, పాడిందే పాట పాచిపళ్ళ దసరా అన్నట్లుంది వైసీపీ నేతల వ్యవహారం. అయితే రప్ప పంచాయితీ లేదంటే పీపీపీ మీద గోల. అంతకు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. చేయడం చేత కానీ వాగడం లేదు. ఇదిగో గూగుల్ డేటా సెంటర్ల వల్ల పొల్యూషన్ తప్ప ఏమీ ఉపయోగం లేదని కోడిగుడ్డ అమర్నాథం అనేసి ఆ తర్వాత 4 కరుచుకుని జగనేమో గూగుల్ సెంటర్ల వల్ల ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి దానివల్ల పొల్యూషన్ ఏమీ రాదని ప్రెస్ మీట్లు పెట్టేసి ఓహోహోహో, ఇదిగో ఇలా చెప్పేసరికి నాయకుడికి కింది స్థాయి నాయకులకి కోఆర్డినేషన్ కొరవడిందని అందరికీ తెలిసిపోయింది. అందుకే పీపీపీ విధానంపై పరువు పోకూడదని అంతా ఒక మాట మీదకి వచ్చేసినట్టున్నారు. చాలా రోజుల తర్వాత గుడివాడ గుడ్డు అమర్నాథం గొట్టాల ముందుకు వచ్చాడు. అదేంటో కనుక్కుందాం రండి. ఇదిగో అమరం మోగించబోయి నీ తాలూకా సుత్తి సమరం. ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనప్పుడు ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు ప్రజలు కోరుకునేటువంటిది, ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది, నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది, మాకేదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా అడియాసలు చేస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకి ఏం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా వస్తే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. పరీక్షలు రాయనివ్వట్లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు. యావయ్యా అమర్నాథం, యావన్నా అంటే ఏడుతావు కానీ ఇదిగో అన్నాడు నువ్వు ఐటీ గురించి చెప్పిన కోడిగుడ్డు సిద్ధాంతం విన్నాక ఐన్స్టీన్ కూడా షాకు తిని తన తీరిని మార్చుకోవాలనుకున్నట్టు టాక్ సాఫ్ట్వేర్ అనుకుంటే ఇదిగో కోడిగుడ్లు పెట్టి పెట్టనుకున్నావా పొదగడానికి? అందుకదు నిన్ను కోడిగుడ్డు అమరం అనేది. ఇప్పుడు ఏమో పీపీపీ విధానం మీద పెట్టకథలు చెబుతున్నావు. ఆశ్చర్యం, అద్భుతం, ఆశయం కూడా వేసేస్తా ఉంది. నేను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట పీపీపీ విధానం గురించి మాట్లాడుతూ మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ మ్యాటర్లోకి వెళ్ళేవింది. దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. అంటే వీటన్నిటిని కూడా ఎందుకు నీరు గారుస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళకి మంచి జరగాలి, కార్పొరేట్ మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతా ఉంది. ఈ ముఖ్యమంత్రి ఈ ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఈ ఆలోచనతో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే మా మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈరోజు చివరికి ప్రొడ్యూసర్లతో సహా ఎవరో మా అయితే 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా పెద్ద యాక్టర్లకో ఇబ్బంది కలగవచ్చు, కానీ చిన్న స్థాయి నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎగ్జిబిటర్ల వరకు, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చారు. చేస్తున్నోర్మియాస్ బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడంలో నువ్వు పెద్ద సిద్ధార్థుడు అని తెలిసిలే అమర్నాథం. అప్పట్లో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడులు గాజు గ్లాసులో గంగిరెద్దుల ఆటలు లాంటివి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ అంటుంటే నీకు బీపీ పెరిగిపోతుందా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ పంగనామాలు ఎట్టడం కాదా అమరం, అభివృద్ధిని పట్టాలు ఎక్కించడం. అది మీ జగన్ రెడ్డికి శాతకాలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి జనం మూలను కూకోబెట్టారు. చేత ఇదిగో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, సినిమా డిస్ట్రిబ్యూషన్లో అని అన్నింటినీ ఒకే తాటి కట్టి చండాలంగా ఉంది. ఒకటి అడుగుతాను, సిగ్గు లేకుండా సమాధానం చెప్పు. 151 సీట్లు గెలుచుకుని వైనాట్ 175 అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా 11 సీట్లకి ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పగలవా? చెప్పే సీను దమ్ము నీకుందా అని అడుగుతా ఉన్నాను. ముందు అది చెప్పాడు. మీరు ఎన్ని దారులు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా
చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో గాని, వైద్యంలో గాని, వ్యవసాయంలో గాని, ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్ట్, ఆయన ఆలోచనే కరెక్ట్ అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసి, ఏదో విధ్వంసం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? చా నిజమా? జగన్ రెడ్డి కంటూ ఓ దారి ఉందా? ఏ దారి? గోదారా లేదంటే బెంగళూరు దారా? ఏ దారి అమరం? ఊరకే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం తప్ప అభివృద్ధి మాత్రం అంటే ఇదిగో ఏంటో తెలుసా? ఆ మాత్రం దండం మీ జగన్ రెడ్డి దగ్గర లేదనేది కదా జనం సీఎం కుర్చీలో లాగేసి పాతాళానికి పడిచేసారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎట్టా అమరం? అనకాపల్లి బెల్లం కంటే నీ కోడిగుడ్డు కథలే ఫేమస్ అయిపోయి అప్పుడు పెట్టుబడుల కోసం నువ్వు అప్పడాలు ఒడియాలు లెక్కలేసావు, మర్చిపోయావా? ఇప్పుడు పీపీపీ మీద విమర్శలు చేసే సీన్ నీకుందా అని వింటుంటే ఇదిగో కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేనోడు ఏనుగుల వేట గురించి కబుర్లు చెప్పినట్టు ఉంది. ఏంది జగన్ చేసిన విధ్వంసం ఏంది అని అడుగుతున్నావా? నీకు తెలీదా? వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చేసాడు, తర్వాత 5 కోట్ల జనం ఆశలు నీరుగార్చే విధ్వంసం చేసేసాడు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోయిన ఇదిగో జనం మర్చిపోలేదు, గుర్తెట్టుకుని ఇదిగో గుద్దారు కదా, కింద పడ్డారు. రాష్ట్రంలో 45,000 పాఠశాలలు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించి ప్రపంచ స్థాయిలో మిగిలినటువంటి కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలతో పోటీ పడేటువంటి దానికి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తీర్చిదిద్దడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. దేనికి విధ్వంసం? దాదాపు 2,500 జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి అప్పటికే ఉన్నటువంటి మరో 1000 జబ్బుల్ని కలిపి 3,500 పైచీలకు జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వారికి భరోసాను కల్పించి పేదవాడికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి కష్టం వస్తే ఆ ప్రాణాన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పి ఆ రోజు ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. నువ్వు ఎన్ని చెప్పినా మీరు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు. మేము అది చేసేసాం ఇది చేసేసాం అంటున్నావు కదా, మరి ఎందుకు ఓడిపోయారు కూడా చెప్పు. డెవలప్మెంట్ అంటే డెస్క్ టాప్ మీద కోడిగుడ్లు బొమ్మలు వేయడం కాదు, గ్రౌండ్ రియాలిటీలో గాడ్డపరదించడం. పీపీపీ మీద నీ పిచ్చి వాదనలు చూస్తుంటే గోడ మీద పిల్లి వాటం కాదు, గోతులో పడ్డ గుడ్డి గుర్రం వాటంలా ఉంది. అంచేత ఏం చేసాం అని చెప్పుకోమాక. అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి వచ్చి ఎన్నికల్లో మీరేం చేస్తారో చేయబోతున్నారో చెప్పుకోండి. ఉన్న పరువు కథ కాపాడుకోండి. పరీక్షల్లో అన్ని బ్రహ్మాండంగా రాసే కానీ ఫెయిల్ అయ్యామంటే అట్ట ఇక్కడ రీకౌంటింగ్ ఉంటుందేమో కానీ రియాల్యూషన్ ఉండదు. ఆయన ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి రాయమంటే తెలుగు పరీక్షకు సమాధానాలు రాసేసి బాగా రాసేనంటే కుదురుతుందా అమరం? ఇదిగో చెప్పినంత వరకు సోది సాలు కానీ ఇంటికెళ్ళి ఇదిగో ఎగ్ ఆమ్లెట్ మీద పంచదార వేసుకుని తిను, పాయిత్యం తగ్గుతుందన్నమాట. మా నాయనం చెప్పి ఆ పని మీద ఉంటూ వెళ్ళు నాయనా వెళ్ళు. అయిపోయి